హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. చందమామ కథల్లో ఇవాళ మీరు వినబోతున్నది మాచిరాజు కామేశ్వరరావు గారు రాసిన విధి నిర్వహణ అనే కథ. రామశాస్త్రి నగరంలో పేరున్న వైద్యుడు. ఆ నగరం ఒక నది ఒడ్డున ఉంది. నదికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా ఒక సాయంకాలం రామశాస్త్రి చిన్ననాటి స్నేహితులు శ్రీహరి, విఠలు అతని ఇంటికి వచ్చారు. శ్రీహరి బడి నడిపే పంతులు, విఠలు ఒక చిన్న గ్రామంలో న్యాయాధికారి. రామశాస్త్రి తన మిత్రులను ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నింటికీ తిప్పి చీకటి పడే వేళకి ఇంటికి తెచ్చి తన స్నేహితులకు కూడా వంట చేయమని తన భార్యకు చెప్పి ముందు గదిలోకి వచ్చి కూర్చుని తన స్నేహితులతో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. అతడు తన విధిని నిర్వహించడంలో ఒకసారి అక్రమంగా ప్రవర్తించిన మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు. ఆ ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు నెల నెలా విందు చేసి దానికి గొప్పవాళ్లను మాత్రమే ఆహ్వానించేవాడు. ఒకసారి రామశాస్త్రికి కూడా ఆహ్వానం వచ్చింది. ఊళ్ళోని గొప్పవాళ్ల చిట్టాలో తన పేరు కూడా ఎక్కింది కదా అని ఊరి పెద్దల పరిచయం చేసుకుని తాను తన వృత్తిలో బాగా పైకి రావచ్చని రామశాస్త్రి ఎంతో సంతోషించాడు. అతను ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకుని విందుకు బయలుదేరబోతుండగా ఒక పేదరాలు గోలగా ఏడుస్తూ రామశాస్త్రి కాళ్ల మీద పడి, నా మొగుడు ప్రాణం నువ్వే కాపాడాలి, 10 మంది సంతానానికి దిక్కుఅయిన వాడు అకస్మాత్తుగా విరుచుకు పడిపోయాడు అని కళ్ళ నీళ్లతో దీనంగా చెప్పింది. రామశాస్త్రి మనసు విందు మీదుంది. అదీగాక ఈ పేదరాలి మొగుడికి వైద్యం చేసినందువల్ల తనకేమీ లాభం లేదు. అందుకని అతను తొందర పని మీద వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు. అయితే ఏదో అవాంతరం వచ్చి ఆ రోజు ఆ విందు వాయిదా పడింది. రామశాస్త్రి ఇంటికి తిరిగి వచ్చి ఆ పేదరాలి ఇల్లు కనుక్కొని వెళ్లేసరికి అంతా మించిపోయింది. సమయానికి చికిత్స జరగక ఆమె భర్త చనిపోయాడు. ఈ ఒక్క సందర్భంలో తప్పిస్తే నేను నా విధి నిర్వహణలో మరెన్నడూ పొరపాటు రానియలేదు అన్నాడు రామశాస్త్రి. నీలాగే నేను కూడా ఒకసారి నా ధర్మాన్ని అతిక్రమించాను అంటూ బడిపంతులు శ్రీహరి ఇలా చెప్పాడు. అతను పనిచేసేది జమీందారు గారి బడిలో. అందులో జమీందారు గారి అబ్బాయి చదువుకునేవాడు. అయినా అది తమ బడే గనక చదువు విషయంలో అశ్రద్ధ చేస్తూ కూడా విద్యార్థులలో మొదటివాడుగా ఉండేవాడు. ఆ బడిలో ఒక రైతు కొడుకు చేరాడు. వాడు చాలా చురుకైనవాడు. ప్రతి విషయంలో జమీందారు గారి అబ్బాయిని మించి ఉండేవాడు. అందుచేత జమీందారు గారి అబ్బాయి ఆ రైతు కొడుకును బడి నుండి పంపేయమని శ్రీహరిని కోరాడు. వాడు చెప్పినట్టు చేయకపోతే తన ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందో అని శ్రీహరి ఆ రైతు కొడుకును చెప్పని పాఠాల్లో ప్రశ్నలు వేసి ఆ పాఠాలు ఇంకా చెప్పలేదన్నందుకు వాడి మీద ఇంత ఎత్తున లేచి వాణ్ణి ఒకనాడు బడి నుంచి వెళ్ళగొట్టాడు. రైతుకు తన కొడుక్కి జరిగిన అన్యాయం గురించి తెలుసు. అయినా అతను జమీందారుకు భయపడి మెదలకుండా ఊరుకున్నాడు. ఆ విధంగా చదువుకుని ఎంతో పైకి రావాల్సిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చేసుకోవాల్సి వచ్చింది. మీలాగే నేను కూడా ఒకసారి నా విధిని నిర్వర్తించలేకపోయాను అంటూ విఠల్ ఇలా చెప్పాడు. ఒకసారి అతని దగ్గరికి ఒక వివాదం వచ్చింది. ఒక పెద్ద వ్యాపారి తన జాగాలో పెద్ద భవంతి కట్టుకున్నాడు. అతని స్థలాన్ని ఆనుకునే ఒక కాపు స్థలము, గుడిసే ఉన్నాయి. ఎంతగా అడిగినా కాపు ఆ స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు. వ్యాపారి తన మనుషుల చేత కాపువాడి గుడిసెకు కూలదోయించి స్థలం ఆక్రమించుకున్నాడు. నిజం విఠల్కి తెలుసు. కానీ అతని చెల్లెల్ని వ్యాపారి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసేటందుకు మాటలు జరుగుతున్నాయి. వ్యాపారి బోలెడు పలుకుబడి కలవాడు. అందుచేత విఠల్ వ్యాపారికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. ఇదొక్కటే నా వృత్తిలో నేను చేసిన అక్రమం అన్నాడు విఠల్. మొత్తం మీద మనం అంతా మన విధులను సక్రమంగా నెరవేర్చుతున్నట్టే. ఇక భోజనాలకు లేద్దాం అంటూ రామశాస్త్రి వంట ఇంట్లోకి అడుగుపెట్టి నిర్ఘాంతపోయాడు. అతని భార్య వంట చేసే ప్రయత్నంలో లేదు. తలుపు పక్కనే కూర్చుని ముందు గదిలో జరిగిన సంభాషణ వింటుంది. ఇదేంటి ఇలా కూర్చున్నావు, వంట చేయలేదు అని రామశాస్త్రి అడిగాడు. లేదండి, ఈ పూట నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది అందామె. రామశాస్త్రికి ఒళ్ళు మండిపోయింది. ఆ సమయానికి పూటకూళ్ళ ఇల్లు కూడా కట్టేసుంటారు. రాకరాక వచ్చిన తన స్నేహితులు కష్టపడుకోవాలా? అతనికి కూడా ఆకలి దహించుకుపోతుంది. ఆ కోపంతోనూ ఆకలితోనూ అతడు తన భార్య మీద చేయి చేసుకుపోయాడు. ఆగండి, నేను ఒక్కసారి నా విధి నిర్వర్తించినందుకే నన్ను కొట్టడానికి వచ్చారు. ఏం మునిగిపోయిందని? ఒక పూట తిండి లేకపోతే ఎవరమూ చచ్చిపోము. వైద్యుడు తన విధి నిర్వర్తించకపోతే నిండు ప్రాణం పోతుంది. గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వాడి జీవితం భ్రష్టు అయిపోతుంది. న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషి అనవసరంగా శిక్షకు గురవుతాడు. ఈ వృత్తులను చేసేవాళ్ళు ఒక్కసారి తమ విధి నిర్వహణలో పొరపాటు చేసినా క్షమించరాదు. ముందు మీ ముగ్గురు ఈ విషయం తెలుసుకోవాలి. మీరు బయటికి వెళ్ళినప్పుడే వంట చేసేశాను, కాళ్ళు కడుక్కొని రండి, వడ్డించేస్తాను అంది రామశాస్త్రి భార్య. అది కథ.
ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.